నా నోటి నుంచి వేరే మాటలు వేరే పాడటానికి వీల్లేదు. రావచ్చు కానీ పారటం. సోదరు, ఈరోజు జీవజలం నదులు పారుతున్నాయా? ఇంకా ఏమైందమ్మా? ఇంకా కాపరేం వ్యవసాయకుడు ఏం చేస్తాడు అక్కడ? కాపలా కాస్తాడు. దట్స్ వెరీ ఇంపార్టెంట్ కదమ్మా. కాచుట అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు మన జీవితంలో కూడా ఎప్పుడు కాచబడిన జీవితం కావాలి. నా ఇష్టం వచ్చిన నేను జీవితం కాదమ్మా. దయచేసి దేవుని నామమున జ్ఞాపకం చేస్తున్నాను. మనం సంఘంలో ఉన్నాం, దున్నబడిన శరీరంలో ఉన్నాము. సంఘం అని కాపరత్వంలో ఉన్నాము. వ్యవసాయకుడిగా కింద ఉన్నాం. మనము ఏం చేయాలమ్మా? నా ఇష్టం వచ్చిన నేను నన్నేం కాచుకుంటా, నువ్వు వెళ్ళిపోతే నువ్వు కాచుకుంటా అని చెప్పి నువ్వు అనుకుంటాను. కాయబడాలి అమ్మా. ఎవరైతే వ్యవసాయకుడు, ఎవరు గృహ నిర్వాహకుడో ఆయన కాపలి కింద, ఆయన కావలి కింద కంప్లీట్గా ఉండాలి. ఈరోజు అది జరుగుతుందా? మనం కాపాడుకోవటం లేదు. నాకు నేను కాపాడుకుంటాను. మీరు ఆలోచించండి. చెప్పబడిన వాక్యం ద్వారా ఎంతగా మనము, విత్తబడిన వాక్యం ద్వారా ఎంతగా మన యొక్క నోటిని కాచుకున్నాం, ఎంతగా మన యొక్క కళ్ళని కాచుకున్నాం, ఎంతగా మన ఆలోచనలు అసలు కాచుకోవట్లేదు. దానికి అసలు పగ్గాలే లేవు. ఒక్కసారి వదిలిపెడితే ఎటో పోతుంది. అందరూ ప్రశ్నించుకోవాలి. అందుకని ఏందమ్మా, దాచబడిన తప్పులు ఇక్కడ అర్థం కాకపోతే ఇక్కడ రావటం వెళతాం. అంతే కదమ్మా. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏం కావాలమ్మా? నిన్నటి దినాన ఒకటేమో రహస్య పాపాలు, ఒప్పుకోని పాపాలు, తర్వాత అని పాపం అని తెలియక చేసిన పాపాలు కూడా ఇక్కడ బయటపడాలి. తర్వాత తెలియక చేసిన పడాలి. ఒప్పుకోకుండా ఉన్న పాపాలు బయటపడాలి. చేయవలసింది చేయడానికి చేసిన పాపాలు బయటపడాలి. చేయవలసిన సమయంలో చేయకుండా సమయం కాని సమయంలో చేసిన అది బయటపడాలి. ఎన్ని రకాల తప్పులు అర్థం చేసుకోండి. ఇవన్నీ కూడా బయటికి రావాలని దేవుని చిత్తం అవుతున్నది ప్రభు సన్నిధిలో. ఇవన్నీ కూడా బయటికి రావాలి. అందుకే ఒక్క కాపరి కింద అన్నట్లు ఉన్న దేవుని వాక్యం ఏంటమ్మా? ఎలా ఉన్నదమ్మా? ఒక్క కాపరి కిందనే అది కావలిగా ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథంలో 10 మంది కాపర్లు ఉండరు, కాపర్లు ఒక్కరే ఉంటారు. ఈరోజు ఒక్క కాపరిని చూపించడానికి, ఆయనే ప్రధాన కాపరిని చూపించడానికి ఒక కాపరత్వం దేవుడు దయచేసుకున్నాడు. దాన్ని ఎప్పుడు నిలబెట్టుకుంటావు? ఎప్పుడైతే నువ్వు కరెక్ట్గా రెస్పాండ్ అవుతావో నిలబెట్టుకుంటావు. నువ్వు రెస్పాండ్ కాకపోతే నిలబడదమ్మా. ఆ సత్యాన్ని మనం గుర్తించాలి. కాబట్టి ఈ జీవితంలో దున్నబడిన ఆయన శరీరంలో నేను ఉంటూ కాపరత్వంలో కంప్లీట్గా నా జీవితాన్ని నేను అప్పగించుకొని ఆ వచ్చిన ఫలాన్ని నా కోసం కాదు, ఏది ఆశించకుండా ఆయన శరీరంగా ఉండే ఒక జీవితాన్ని జీవించడానికి దేవుడు మనకు ఈ అంత్యకాలాన్ని దేవుడు దయచేసింటున్నాడు. ఈ కాలంలో నిలబడి మనం జీవిస్తేనేమో మన దేవుని మనం ఎంతగానో మనము ఘనపరిచిన వారమవుతాం. చాలా ముఖ్యమైనది. అందుకే ఈ సంఘం అనేది ఇప్పటిది కాదమ్మా, ఇది ప్రథమమైనది. ఇప్పటిది కాదు. అందుకే అంటున్నాయి ఏది లోకము ప్రారంభము కాక మునిపే ఉన్నది మాటది. లోకం ప్రారంభం కాక మునిపే ఉన్నదేంటి? సంఘం. ఇది 8వ అధ్యాయం ప్రకారం ప్రథమమైనది అంటాడు. అన్నింటిలో మొట్టమొదటిగా ఆయన సృష్టించింది ఆయన పెట్టింది ఏంటమ్మా? సంఘాన్ని. ఈరోజు ఆ సంఘంలో మనం ఉంటున్నామనే సంగతి జ్ఞాపకం చేసుకొని కనిపెట్టుకుంటూ కాచుకొని మనం ఎప్పుడైతే ఉండగలుగుతామో దేవునికి మనము ఆయన కుమార్తెలుగా ఉంటాం. ఇక్కడ ఏముంటాయి అనుకున్నామా? గద్దింపులు, శిక్షణలు, ఇంకేముంటాయమ్మా? ఓకే, బహుమానం, పురికొరు కొట్టడం, ఇవన్నీ కూడా ఎక్కడ? సంఘంలోనే సాధ్యం. దాన్ని కొంచెం అడ్వాన్స్కి వెళ్ళిపోయాం అనుకుందాం.
ఏంటమ్మా? గద్దించటం కాదు, గద్దింపులు కోరుకునే జీవితం కావాలి మనకి. ఏంటమ్మా? గద్దించిన తర్వాత గద్దింపు కాదు, గద్దించు అని చెప్పటం, హెచ్చరించు అని హెచ్చరికలు పొందుకోవడానికి మనం ఇష్టపడాలి. హెచ్చరికలు పొందడానికి ఇష్టపడాలమ్మా. ఎప్పుడు మెప్పు కోరుకుందని ట్రై చేయొద్దు. ఆయన మెప్పు కోరుకుంది, ఆయన హెచ్చరికలు నాకు కావాలి, ఆయన గద్దింపులు కావాలి. లార్డ్, చిన్న తప్పు చేసినా నన్ను క్షమించొద్దు, పక్షపాతం చూపించొద్దు. నేను ఎక్కువ కాదు, వాళ్ళేం తక్కువ కాదు, అందరూ ఒకటే. నన్ను ఎక్కువగా నన్ను నేను కదా అని చెప్పి నా ఇష్టం వచ్చింది కాదమ్మా. తప్పు చేసినప్పుడు ఎవరైనా ఒకటే. తప్పు అనేది మన జీవితంలో జరుగుతుంది, ఒప్పుకోవాలా. గద్దింపులు, శిక్షలు కూడా మనం ఏం చేయాలమ్మా? ప్రేమతో ఆహ్వానించాలి. ఆ కోరుకునే జీవితము మనకు ఉన్నదా లేదా అని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ఆ సమయంలో కూడా ఇశ్రాయేలు వారిని నడిపించేటప్పుడు ఇద్దరూ ఉన్నారు. దేవుడు నడిపిస్తున్నాడు, మోషే కూడా ఉన్నాడు. ఒక్క దేవుడే నడిపిస్తాడా అమ్మ? ఒక దేవుడే నడిపిస్తాడా? ఎవరినైనా ఒకరిని అక్కడ ఉంచుకోవాల్సిందే కదా. ఆయన రిప్రజెంటేటివ్గా ఆయన ఉన్నప్పుడు ఆ రిప్రజెంటేటివ్ ద్వారా ఎవరు ఆ యొక్క సంఘం నడవాలని దేవుడు చిత్తం పెట్టింది. మోషే ఉన్నారు, తర్వాత దేవుడు ఉన్నారు, తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ, వీరు కలిపి ఏంటమ్మా ఆ యొక్క సంఘాన్ని నడిపించాలి. అంత దేవుడు చూసుకుంటాడంటే అర్థం లేదు అక్కడ కదా. మరి ఎందుకు కాపరత్వం, ఎందుకు కాపర్ ఎందుకు? వీ హ్యావ్ టు కమ్ టు, ప్రతి ఒక్కరు రావాలి, అది అడ్వైస్ తీసుకోవాలి. ఏ అడ్వైస్ తీసుకున్నప్పుడు అందుకే నాకు బాధ, నో అంటే ఆగిపోవాలి, ఎస్ అంటే చేయాలి, అట్లయితేనే రావాలి. ఎస్ అనిపించకుండా రావద్దు, ఎస్ అనిపించుకొని రావద్దమ్మా. అంతగా మన జీవితంలో ఎప్పుడైతే మనం జీవించగలుగుతామో అప్పుడే మా దేవునికి మనం మహిమ చేయగలుగుతాం. ఈ సంఘ కాలంలో, ముఖ్యంగా ఈ అంచె దినాల్లో, ఈ పరలోక రాజ్యంలో నిలిచి మన ప్రభువుని మనము ఘనపరచగలుగుతాం. అటువంటి గొప్ప జీవితాన్ని దేవుడు మనకు దయచేయాలని దేవుడు మనకు చక్కటి జీవితాన్ని అనుగ్రహించాడు. దేవుడు అర్థం కాదమ్మా. 8వ అధ్యాయంలో 36వ వచనం కూడా చక్కటి మాట రాసింది ఇక్కడ. అదొక మాట చెప్పి ముగిస్తాను. సామెతల గ్రంథము 8వ అధ్యాయం, అది అంటే జ్ఞానానికి సంబంధించిన విషయంలో కూడా, ఇది దున్నబడిన శరీరంలో ఉన్నాము, ఒక కాపరి కింద ఉంటూ నడుచుకుంటున్నాము అంటే మనం జీవాన్ని ప్రేమించిన వాడు. నన్ను కనుగొనని వాడు తనకు తానే హాని చేసుకును, నా యందు అసహ్యపడ్డ అంటే ఇదేమాట, అవద్దు, తుణీకరించడం, ఇది వద్దు, ఇదంతేనమ్మా. అసహ్యానికి అంటే డైరెక్ట్గా అసహ్యపడకపోయినా అసహ్యపడే వాడిలాగానే చేస్తూ ఉంటాం మనం, అవునా కదా. నీకు అసహ్యం ఉండకపోవచ్చు కానీ నీ మొహం చూస్తే ఎట్లమ్మా, అబ్బో ఇది ఇష్టపడట్లేదేమో, ఇది అసహ్యంగా ఉందేమో అని అనిపిస్తూ ఉంటుంది, అవునా కదా. అసహ్యపడేవారు ఎవరంటే ఇక్కడ మరణాన్ని స్నేహిస్తున్నట్టు. ఎవరంటమ్మా? మరణాన్ని స్నేహిస్తున్నట్టు. ఎవరితో స్నేహం చేస్తున్నామా? మరణంతో స్నేహం చేస్తున్నాం. ఎక్కడ తీసుకుందో తెలుసు నీకు మరణాన్ని. కాబట్టి ఎవరిని స్నేహిస్తున్నాం మనం? ఎవరిని స్నేహిస్తున్నాం? సంఘాన్ని ఎంతగా స్నేహిస్తున్నాం? కాపరత్వం ఎంతగా స్నేహిస్తున్నాం? జీవాన్ని ఎంతగా స్నేహిస్తున్నాం? మరణాన్ని ద్వేషిస్తున్నావా? మరణాన్ని స్నేహిస్తున్నావా? ఎవరైనా ఒక్కదానికి మనము దాసులం అయితేనేమో ప్రభువుకు లేదా లోకానికి. దేనికి మనం జీవిస్తున్నాం? ఏ విధంగా మనం ప్రశ్నించుకుందామమ్మా. కాబట్టి పరలోక రాజ్యం యొక్క మర్మాలను మనం తెలుసుకుంటున్నాం. ఎందుకంటే దేవుడు పరలోక రాజ్యాన్ని మనకు అనుగ్రహించుంటున్నాడు కనుక ఈ పరలోక రాజ్యంలో నిలిచి అనుదినము, ఎవ్రీడే, ఏ దినానికి ఆ దినమే. ఎప్పుడూ నేను 20 సంవత్సరాల ముందు లక్ష్యం పడ్డా కాబట్టి అక్కడి నుంచి లెక్క రాదు. ఈ దినము ఆయన యొక్క దున్నబడిన శరీరంలో నీరు కట్టి ఫలింపజేస్తూ కాయబడుతున్న జీవితం ఈ దినం నేను జీవించినప్పుడే ఆయన సన్నిధికి ఏం చేస్తాం? మనము ఫలాన్ని తీసుకొస్తాం.
ఏ రోజుతో ఆ రోజు. నిన్న నేను జీవించాను, నిన్నటితో సంబంధమే లేదు. ఎస్టర్డే గాన్, దానికి సంబంధం లేదు. ఈ దినము ఆ దున్నబడిన శరీరంలో ఉండి నీరు కట్టి జీవజలము ప్రవహింపజేసుకుంటూ జీవజలము దగ్గరికి వచ్చి తర్వాత ఏం చేయాలమ్మా? కాచుకున్న జీవితాన్ని ఎప్పుడైతే మనం జీవిస్తూ ఉంటామో, కాపలిగా వాళ్ళ దగ్గర నుంచి, వీళ్ళ దగ్గర నుంచి, సాతాను దగ్గర నుంచి కావలి కాస్తూ ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు ఏం చేస్తామా? ప్రభువుకి ఆ దిన పంట, ఆ దిన ఫలాన్ని మనం ఇస్తాం. అప్పుడే ఆ 55వ అధ్యాయంలో ఆ మాట నెరవేరుతుంది. ఏది? నిష్ఫలముగా నా యొద్దకు మరలక ఆ వాక్యము కార్యం జరిగిస్తుంది. తన కార్యం, దేవుని కార్యం జరిగించి, నీ కార్యం నా కార్యం కాదు. అటువంటి ఒక జీవితాన్ని ప్రయాసపడదాం. లోక సంబంధం ఉండవని చెప్పట్లే, అది దాని ఆ సెక్షన్లో సంబంధం లేదు. ఈ సెక్షన్ గురించి మాట్లాడుతున్నాను. ఆత్మీయ జీవితం ఎంతగానో నేను ప్రయాసపడుతున్నాను. ప్రశ్నించుకుందాం, పరీక్షించుకుందాం. ఎవరినొకరు ప్రార్థన చేయాలి. క్షమించి